అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहो सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिका लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणादिक्षो फालचन्द्रो गदाननः वक्रतुण्डः शूर्पकर्णो येरुण्डस्कन्दपूर्वजा षोडशैतानि नामानि जपडे शृणुयादवे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणनि नमोस्तुते. अक्षिंतలు వేసి నమస్కారం చేసేయండి. లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, సదే వృందరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రసన్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ధనార్ధనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షింతలు తీసుకుని ముక్కు దగ్గర వాసు చూసేసి మీ వ్యక్తి చేసేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి పారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మణ జయ జగదీశ మార్తిని కనవయ్యా. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य
వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి జన్మలగ్న నామలగ్న ప్రస్తుత గ్రహచార గోచార రీత్యా ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత సిద్ధ్యర్థం లక్ష్మీ సరస్వతి కటాక్ష సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం జన్మ నక్షత్ర మమ కుమార్తెని జన్మదిన సమయే ఆయుష్యాభి వృద్ధ్యర్థం మమ గృహే చైత్రమాసే బహుళచవితి సౌమ్యవాసరే సత్యనారాయణ స్వామి వ్రత పూజా బ్రాహ్మణ సహాయేన కారయిష్యామి ముఖే విష్ణుకంఠే రుద్రసమాస్త్రిధా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్తృధా కుక్షౌ తు సాగరాత్ సర్వే సప్తద్వీప వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యదర్భణ అంగైశ్చ సహితాత్ సర్వే కలశాందు సమాశ్రితా అత్ర తిష్ఠై పెట్టండి మంత్రం అయిపోలే కదా అత్ర తిష్టదు ఘాజిత్రీ సావిత్రీ ఝ సరస్వతి ఆజాతదేవ పూజార్థం దురితక్షయకారకః ఓం ఆకలశేషు ధావతే పవిత్రే పరిశిచ్యతే ముక్తేర్యజ్ఞేషు వర్ధతే ఇమం మే గంగే యమునే సరస్వతి సచధావరిష్ఠయ అశక్నయామరుద్రుతే విదస్తయార్జే గిజే శృణుక్యా సుషోమజా చెయ్యియండి నీళ్ళల్లో ఓం అని రాయండి ఓంకారం మనసులో ఓంకారం చెప్పుకోండి ప్రణవే లిఖిత్వా శ్రీకాంత్ రెడ్డి రాయాలి మీరు చేయబట్టుకోవాలి ఆయన చేస్తే అందరికీ ఫలితం వస్తుంది నువ్వు చేసి నీ ఒక్కదానికే వస్తుంది ఓంకారం ప్రణవే లిఖిత్వా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు దానిలో ఉన్న పువ్వు తీసుకొని పూజా సామాగ్రి అన్నిటి మీద నీళ్లు చల్లేసేయండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మండపంలో చల్లండి తర్వాత దేవం సంప్రోక్ష్య మీ మీద కూడా చల్లుకోండి ఆత్మానంచ సంప్రోక్ష్య కార్తీక్ మీద చల్లండి హంసిక ఇక్కడ హంసిక మీరు కూడా చల్లండి అపవిత్ర పవిత్రోభా సర్వావస్థాంగతో ఈ రెండు ఎక్కువ చల్లినకి హంసిక మీద చల్లినట్టయితుంది యస్మరేత్ పుండరీకాక్షం సహాబ్జాధం తరశ్వతి పుండరీకాక్షాయ నమః అక్షతలు చేతిలో పట్టుకోండి గణపతిని ప్రార్థన చేసుకోండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ కుమార్తెని జన్మదిన సమయే ఆయుష్యాభివృద్ధ్యర్థం సర్వకార్యేషు సర్వదా గణపతి అక్షతలు వేణి మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి గణపతి మీద చేయి పెట్టండి ఓం అస్తు నేతే పునరస్మాత్ పునః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తు సుముహూర్తో అస్తు అక్షతలు వేయండి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అడుగే పడని పయనాన అడుగే పడని పయనాన వెలుగై నడిపే నీ కరుణ ఆవరాన్ని ఏదో శిలలోన నిలుపుకొందుకే తపములు చేసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి కొనవయ్యా
అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ. కరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశదేవదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. జై గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం. మహాగణాధిపతయే నమః. గణపతికి రక్షతలు పువ్వులు వేయండి. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేయండి. పునఃపూజాం కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, ఝావరాభ్యాం వీధయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఘంటాన్నాదయామి. ఆందోళికాది సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార మానసోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా జనామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూన సంపూర్ణతాం యాంతి సత్యో వందే సమర్చితం. చేతులు జోడించుకోండి. అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. నారాయణ వ్రతము, పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంతను కనక వర్షము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. స్వామి మహాత్మ్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి
నిష్టగ వ్రతమును చేసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు స్వీకరించగా తీర్థ ప్రసాదము స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం శాంతి సౌఖ్యములతో జరాజ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం చతుర్మూర్తజే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం శాస్త్రమయే నమః ఓం నిత్యాయ నమః ఓం శుభాయ నమః ఓం చంద్రార్ధమస్తకాయ నమః ఓం భారత్యై నమః ఓం భ్రామర్త్యై నమః ఓం గిరీశాయ నమః ఓం గిరీశాయ నమః ఓం మనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం దాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః సత్యనారాయణ స్వామినే నమః నామ పూజాం సమర్పయామి జయ సత్యనారాయణ భగవాన్ కీ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ప్రథమోధ్యాయ మొదటి కథ ప్రారంభ అక్షంతలు పువ్వులు చేతిలో పట్టుకొని కథ వినుకుంటూ కూర్చోండి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఏకదా నైమిషారణ్యే ఋషయా శౌనకాధజా ప్రవచ్యుతం రాఘతం సర్వే సూతం పౌరాణిం ఖలు పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్నవారై సూత మహామునిని చూచి శ్రద్ధగా వినండి అనే విధంగా చెప్పదరంగను. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశాన భూలోకానికి వచ్చిన వాడాజను. భూలోకమున మానవులు పడుచున్న కష్టాలను చూచి వీరికి కష్టాలు ఏ విధంగా తొలగును అని ఆలోచన చేసి విష్ణులోకానికి బయలుదేరిన వాడాజను. విష్ణులోకములో చతుర్భుజుండును, తెల్లని శరీరకాంతి గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారం గలవాడు అగు శ్రీహరిని చూచి ఈ విధంగా ప్రార్థింపసాగెను. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపం గలవాడ శ్రీమన్నారాయణుని నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి స్తోత్రం విని నారద మహామునితో ఇట్లా అన్నారట, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక చెప్పమని కోరినవాడాజను. అందులోకి ఈ విధంగా చెప్పదరంగెను. భూలోకమున మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవించుచున్నారు. వారికి ఆ కష్టాలు ఏ విధంగా తొలగును? అందుకేదైనా ఉపాయం చెప్పమని అడిగిన వాడాజను. అందులోకి ఈ విధంగా చెప్పదరంగెను. సత్యనారాయణ అనే స్వామి వ్రతం కలదు. ఆ వ్రతం చేసిన వారు సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యము కలుగును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రథముగా నుండును. ఈ వ్రతాన్ని వైశాఖ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమందు కానీ సూర్యోదయమే లేచి కాలాకృత్యాలు నెరవేర్చుకుని సాయంకాలమున అనగా రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతాన్ని ఆచరించవలేను. పూజా స్థలమును గోమయువుతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఉంచవలేను. ఆ కలశాన్ని వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, తుదకు మట్టితో కానీ చెయ్యవలేను. లోభత్వం చెయ్యరాదు. యథాశక్తి అన్నియు ఆచరించవలేను. ఆ కలశం మీద ఒక నూతన వస్త్రము పరచవలేను. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారముతో కానీ, లేదా అర్ధకలశం బంగారముతో కానీ, లేదా తుదకు పావు కలశం బంగారంతో చేయించి పంచామృత అభిషేకం గావించి మండపమును ఉంచవలేను. ఆ విధంగా చేసిన వారు 4 వర్ణముల వారును, స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతం చెయ్యవలేను. వ్రతం చెయ్యువారు బ్రాహ్మణులను, బంధువులను, మిత్రులను పిలుచుకొని వచ్చి వ్రతం చెయ్యవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ అనగా సేరుంబావు చొప్పున ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధంగా నైవేద్యం జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలిచ్చి
కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చెయ్యవలైనట. జై సత్యనారాయణ భగవానికి జై. అక్షంతరములు స్వామి దగ్గర వేయండి. నడుపును సత్యనారాయణుడు రత్నాచలమున రమానాథుడు. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. వేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా కాశీనగరాన ఒక బీద బ్రాహ్మణుడు గలవాడు. ఆ బ్రాహ్మణుడు భిక్షాటనచే బయలుదేరుతూ ఉండగా సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ యొక్క బీద బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి, ఓయి బ్రాహ్మణోత్తమ, నీవు వేదావిధురవయుండియు ఇట్లు దరిద్రం అనుభవించుచు తిరుగుచుండేడివేమి అని అడిగినవాడాజను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన జీవించుచున్నాను, చాలా కష్టాలు పడుచున్నాను. నా దరిద్రం పోవుటకేమైనా ఉపాయం చెప్పమని అడిగినవాడాజను. అందులోకి ఈ విధంగా చెప్పెదరంగను. సత్యనారాయణ అనే స్వామి వ్రతం కలదు. ఆ వ్రతం చేసిన వారు సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యము కలుగును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రథముగారుండును. ఆ విధంగా చెప్పగా విన్న వెంటనే బీద బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి ఉత్సాహమున నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమునందే లేచి యథావిధిగా భిక్షాటనచే బయలుదేరిన వాడాజను. చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను మిత్రులను పిలుచుకొని వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకొని జీవించువాడకడు వచ్చి కట్టెలకు కాబట్టి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రత విధానమంతది కూడా చూసిన వాడాజను. నాయన, నేను కూడా ఈ వ్రతం చేస్తానని తన మనస్సులో సంకల్పించుకుని ఆ రాత్రి ఉత్సాహమున నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమునందే లేచి యథావిధిగా ఆ కట్టెల మోపును తీసుకొని ఒక పెద్ద పట్టణానికి బయలుదేరిన వాడాజను. కట్టెల మోపు గంధపు చెక్కలుగా మారిపోయాయి. రెట్టింపు ధనము వచ్చను. అందులో గతడు మిగులు సంతోషించి అరటి పండ్లు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకొని ఇంటికి చేరిన వాడాజను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు ధనములను, పుత్రులను, పుత్రికలను సంతోషము పొంది జీవితకాలమంతడు సకల సుఖం అనుభవించి అంత్యమున స్వర్గలోకానికి పోయినవాడాజనట. జయ సత్యనారాయణ భగవానికి జై. అక్షంతలు పుష్పాలు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర. పూర్వము ఉల్కాముకుడనే ఒక రాజు కలవాడు. అతడు ఇంద్రియులను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి పోవచ్చు బ్రాహ్మణులకు విశేష దానం చేయుచుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశిలా నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా సాధువునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకి ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతాన్ని చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఈ విధంగా అన్నారట. ఓ రాజా,
మీరు చెయ్యుచున్న వ్రతమేమి, ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును, దయతో విషయమంతజు చెప్పుమని కోరినవాడాదెను. అందులోకి ఈ విధంగా చెప్పదరంగెను, నాయన పుత్ర సంతానము కొరకు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచున్నాము. ఆ వ్రత విధి విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యమైన వాడాదినట. ఆ వైశ్యుడు విన్న వెంటనే తన ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వాడాజను. ఒక దినమున లీలావతి దర్భాపరమై భర్తతో సుఖించి గర్భవతి అయి నవమాసములు మోసి 10వ మాసమున ఒక కుమార్తెను గనను. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాం కదా, సత్యనారాయణ స్వామి అనుగ్రహించే సంతానం కలిగింది కనుక వ్రతము చెయ్యుడు అని పలికిన వాడాజను. అందులో కథడు అమ్మాయి వివాహ కాలమున వ్రతం చేస్తానని అప్పటికి ఆమెకు సమాధానపరిచి వ్యాపారమునకై పట్టణంలోకి బయలుదేరిన వాడాజను. కొంతకాలం గడిచిన తర్వాత కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక సేవకుని పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని తీసుకరమ్ము అని చెప్పి పంపిన వాడాయను. ఆ సేవకుడు వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకొని వచ్చి కళావతికిచ్చి మహావైభవంగా పెళ్లి చేసెను. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మరిచిపోయెను. అందులకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చును. అప్పుడు వ్యాపారం బహునిపుడైన వ్యాపార నిమిత్తమై ఇద్దరు రత్నసానుపురమునకు బయలుదేరిన వాడాయను. ఆ రత్నసానుపురమునకు చంద్రకేతన మహారాజు పరిపాలించుతుండెను. సాధు వ్రతం చేయనందు వలన సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతనిని శపించను. దీనికి దారుణమైన కఠిన దుఃఖం కలుగుగాక అని శపించిన వాడాయను. ఆ విధంగా రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులున్న చోట చేరుకున్నది. వెతుకుచూ ప్రభు ధనముతో కూడా చోర్లను బట్టి తీసుకుని వచ్చింది, విచారించుము. రాజేమియో విచారించగా వీరిని తీసుకుపోయి కారాగృహమున బంధించమని ఆజ్ఞాపించను. బడలు వెంటనే తీసుకుపోయి కారాగృహాన్ని బంధించరి. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారెవరు లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంత యావించుకును. సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టాల పాలయ్యిరి. వారి గృహమందున్న సమస్త వస్తువులు చోరులు అపహరించుకుపోయిరి. తినడానికి తిండి ఏం లేక ఇంటికి తిరిగి భిక్షమెత్తుతూ బ్రతుకుచుండేది. కళావతి ఆకలిగాజుండి ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకును. ఆ బ్రాహ్మణి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి జగువంత వరకు అక్కడనే ఉండి కథ విని స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని వచ్చెను. ఇల్లు ఆలస్యముగా చేరుకును. లీలావతి కళావతిని చూచి, అమ్మ ఇంత రాత్రి వరకు నీవెక్కడ ఇంటివి? అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహమందున్న సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచుండగా ఆ వ్రతము పూర్తి యగువంత వరకు అక్కడనే ఉండి కథ విని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుని వచ్చిందని చెప్పాను. లీలావతి చాలా ఇల్లు చేరినట్లు అనుగ్రహింపమని ప్రార్థింపసాగెను. దయాహృదయుడుగా ఉన్న సత్యనారాయణ స్వామి విన్న వెంటనే చంద్రకేతు మహారాజు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడి ఉన్న ఇరువురు ప్రాతకాలమునందే రాజు మంత్రిని పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరూ చెప్పి ఆ విధంగా గడగడ వణుకుతూ భయభ్రంతులై ఉండరు. అప్పుడు రాజు వైశ్యులను చూసి, దైవ ప్రతికూలం వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించను, ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాము అని వారి క్షుతికం చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రం పరిచి ఆ విధంగా తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టిన వాడాజనట. ఇక నాయన మీరు సుఖంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంపిన వాడాజనట. జయ సత్యనారాయణ భగవానికి జై. సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
కరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవర చతుర్థోధ్యాయ 4వ కథ ప్రారంభ. లక్షంతలు పువ్వులు చేతిలో పట్టుకొని కథ వినుకుంటూ కూర్చోండి. పిదపా వయస్సులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుతూ బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తన నగరంలోకి బయలుదేరి వారు సముద్రమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యుని దగ్గరకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ యందున్న సామానులు ఏమిటని ప్రశ్నించిన వాడాయను. మధోస్మధులు ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో మీకెందులకు? మా ధనము అపహరించుటకు ఆలోచన చేయుచుంటివా? మా పడవలో ఆకులు అల్లములు తప్ప మరింకేవి లేమని బదులు చెప్పిన వాడాయను. అది విని సన్యాసి అట్లా అగుగాకాని శపించి ఒక చెట్టు కింద కూర్చుండిన వాడాయను. బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండెను. అప్పుడు ఆ వైశ్యుడు అల్లును చూచి ఏడ్చుట వలన ప్రయోజనమేమున్నది కనుక ఆ సన్యాసియే ప్రార్థించుట మంచిది. అలా చేసిన మన ధనము మనకు లభించును అని అల్లుడు చెప్పిన వాడాయను. అప్పుడు ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున సన్యాసి యుద్ధకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానిని, అవివేకునై మీతో పరిహాసంగా మాట్లాడితేనే నా అపరాధము క్షమించి నా ధనము నాకిచ్చి నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థింపసాగను. దయాహృదయుడుగా ఉన్న సత్యనారాయణ స్వామి ధనమిచ్చి అక్కడే అంతర్ధానమైన వాడాయను. తర్వాత ఇద్దరు తన నగరంలోకి బయలుదేరి, అల్లుడా, అదేమన్న రత్నపురమని తమ రాకా భార్యాపుత్రికలు తెలిపిరమ్మని ఒక సేవకుని పంపిన వాడాయను. ఆ సేవకుడు నగరమునకు పోయి లీలావతిని చూచి, అమ్మ, మీ భర్తయు అల్లుడుయు వచ్చుయున్నారు, పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పిన వాడాయను. లీలావతి చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ స్వామి వ్రతము త్వరగా ముగించడము, పడవ దగ్గరకు పోచున్నాను. అంతలో పూజ పూర్తిగానే చేసిందట, కానీ ఆ తొందరలో స్వామివారి ప్రసాదం పుచ్చుకొనుటకు మరచిపోయినది. అందులకు సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనము అల్లునితో సహితంగా రేవులోనున్న పడవను ముంచివేసెను. అందరు చూసి ఆశ్చర్యపోయిరి, దుఃఖింపసాగిరి. ఆ విధంగా దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. పువ్వులు చేతిలో పట్టుకోండి. పూర్వము తుంగధ్వజుడను రాజు ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యానికి పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్నవారై వ్రతము చేయుచుండగా చూచయు మనోగర్వంచే అక్కడనున్న స్వామికి నమస్కారమైనా చేయక విడలిపోయిన వాడాదెను. తరువాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజముందరయించి మరలా పూజా స్థలానికి పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించరు. రాజు ప్రసాదం భుజింపనందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆ రాజు యొక్క 4 కుమారులు చనిపోయేది. సకల సంపదలు హరించుకపోయేను. క్రమక్రమముగా దరిద్రము సంభవించను. అనేక కష్టాలు సంప్రాప్తమయ్యను. ఆహా, పుల్లలిచ్చినారని నీచముగా భావించి స్వామివారి ప్రసాదము భక్షింప తిరస్కరించదని కదా. అందుకే సత్యదేవుడు నాపై ఆగ్రహం కలుగుట వలన ఆలోచించుకొని వెంటనే గొల్లల చింతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు ధనములను, పుత్రులను, పుత్రికలను సంతోషము పొంది జీవిత కాలమంతయు సకల సుఖం అనుభవించి అంత్యమున స్వర్గలోకానికి పోయిన వాడాయనట. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరాచరింతురో
ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును, సకల అభీష్టం పొందిన వాడై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని పిలుచుకుందరు. భక్తుల కాపాడను, వారి కోరికలు కూడా తీర్చుచూ ఉండెను. ఎవరైనా ఈ వ్రతం చేయుచుండగా చూచినచో, భక్తి శ్రద్ధలతో కథ వినినచో సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టాలు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది పంచమోధ్యాయ సమాప్త. జయ సత్యనారాయణ భగవానికి. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన, కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప, నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని, ధర్మమర్మములోకమున కెరుక పరచగా ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము, దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము, దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా